ఫిడే మహిళల విజేతగా నిలిచిన 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. చెస్ ప్రపంచ కప్ ఫైనల్ టై బ్రేక్ గేమ్ లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై దివ్య విజయం సాధించింది. తద్వారా ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ టైటిల్ నగ్గిన తొలి ఇండియన్ గా ఘనత సాధించింది. ఆటతో పాటు అందరితోనూ స్పెషల్ అట్రాక్షన్ గా మారిన దివ్యా దేశ్ముఖ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 2005 డిసెంబర్ 9న మహారాష్ట్రలోని నాగ్పూర్ లో జితేంద్ర దేశ్ముఖ్, నమ్రతా దేశ్ముఖ్ దంపతులకు జన్మించింది దివ్య. తల్లిదండ్రులు వృత్తిరీత్యా డాక్టర్లు. దివ్యకు 5 ఏళ్ల వయసు నుంచి చెస్ పై ఇంట్రెస్ట్ ఉండడం చూసిన తల్లిదండ్రులు ఆమెకు ఆ ఆటలో శిక్షణ ఇప్పించారు. దివ్యా దేశ్ముఖ్ 7 ఏళ్ల వయసులోనే తొలి జాతీయ టైటిల్ నెగ్గింది. అలాగే ఒలింపియాడ్లో 3 సార్లు గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచింది. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్, వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న దివ్య 2023లో ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ గా రాణించింది. 2024 ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ అరుదైన ఘనత సాధించిన 4వ భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ ఏడాది వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టీం చేసిన ఛాంపియన్షిప్ లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణి హోయోఫాన్ పై విజయం సాధించింది. ప్రస్తుతం దేశంలోని చెస్ మాస్టర్స్ ర్యాంకింగ్ లో 2nd ప్లేస్ లో ఉంది. కొత్త ప్లేస్లు చూడడం, సముద్రంలో బోటింగ్ చేయడం దివ్యకు చాలా ఇష్టమట. తన ట్రిప్స్ కు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. అద్దం ముందుండి సెల్ఫీ తీసుకోవడం కూడా ఆమెకున్న హాబీస్ లో ఒకటి. తాను చెస్ క్వీన్ గా ఎదగడానికి కారణం తల్లిదండ్రులేనని దివ్య గర్వంగా చెప్పింది. చెస్ ప్లేయర్ కాకపోయి ఉండుంటే తన పేరెంట్స్ లాగే డాక్టర్ లేదా ఆస్ట్రోనాట్ అయ్యేదాన్ని అని గతంలో కొన్నిసార్లు దివ్య చెప్పుకొచ్చింది. కేవలం 19 ఏళ్లలోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలవడం తన అదృష్టం అంటూ దివ్య చెబుతోంది. దివ్య గెలుపుతో ఇండియాలో సరికొత్త జనరేషన్ రైజింగ్ అవుతున్నట్లుగా భావిస్తున్నారు ప్రేక్షకులు. చెస్ ప్రపంచాన్ని డామినేట్ చేసేందుకు దివ్య ఎంట్రీ ఇచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.